సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసి నందిత కన్నుమూశారు. కారు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు పటాన్ చెరు ఔటర్ రింగ్ రోడ్ వద్ద ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి రైలింగ్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె పిఏ ఆకాష్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. మేడ్చెల్లో ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి సదాశివపేట వైపు ఎమ్మెల్యే లాసి నందిత వెళ్తున్నారు. ముత్తంగిలో ఆమె దిగాల్సి ఉండగా ఇంతలోనే ప్రమాదం జరిగింది. ముందున్న కంటైనర్ ను ఢీకొట్టిందని సమాచారం. కొంత దూరం లాక్కెన్ని తర్వాత ఆమె వాహనం రైలింగ్ ఢీకొట్టినట్లు తెలిసింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాసి నందిత ఇటీవలే మృతి చెందారు. ఆమెకి పలువురు నేతలు కూడా సంతాపం తెలిపినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడే హరీష్ రావు కూడా అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తుంది. దీనిపై డీటెయిల్స్ ఏంటి? ఎమ్మెల్యే బీఆర్ఎస్ యువ నాయకురాలు లాసి నందిత ఈ రోజు ఉదయం జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆమె తెల్లవారుజామున 5 గంటలకు ఆమె నివాసం నుంచి బయలుదేరారు. మేడ్చెల్లో ఔటర్ రింగ్ రోడ్ ఎక్కారు. అక్కడ నుంచి ఆమె ముత్తంగిలో దిగాల్సి ఉంది. మరి కాసేపట్లో ఔటర్ రింగ్ రోడ్ దిగుతుంది అనగా ఆమె వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్నటువంటి కంటైనర్ వాహనాన్ని ఢీకొన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఆ కంటైనర్ కు ఢీకొని కొద్ది దూరం లాక్కెళ్ళినట్టుగా కూడా పోలీసులు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత వాహనం కొద్ది దూరం లాక్కెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఆమె ప్రయాణిస్తున్న వాహనం ఆ రైలింగ్ ని ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ఆమెతో పాటు ఆమె పిఏ అతనే డ్రైవర్ గా ఉన్నారు. ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. లాసి నందితకు చాలా తీవ్ర గాయాలయ్యాయి. ఆమెని అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు కావచ్చు, ఓఆర్ఆర్ సిబ్బంది హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్టుగా కూడా డాక్టర్లు అయితే నిర్ధారించారు. ప్రమాదం విషయం తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు, వివిధ పక్షాల నాయకులందరూ కూడా చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. యువ నాయకురాలు, రాజకీయంగా చాలా భవిష్యత్తు ఉంది. అటువంటి నాయకురాలు కన్నుమూయడం అందరినీ కూడా కలిసివేసిందని చెప్పాలి. ఆమె ఈ రోజు ఉదయం 5:30 గంటల సమయంలోనే ఇంటిలో నుంచి బయలుదేరింది. మరి కాసేపట్లో ఆమె వెళ్లాల్సినటువంటి గమ్యం కూడా చేరుకోబోతుంది. ఇంకొక అరగంట ప్రయాణం చేసుంటే ఆమె వెళ్లాల్సినటువంటి గమ్యం కూడా వచ్చేది. కానీ కంటైనర్ రూపంలో ఆమెని మృత్యు కాటేసిందని చెప్పేసి చెప్పుకోవాలి. ఈ ప్రమాదానికి సంబంధించి మొదట ఆమె ప్రయాణిస్తున్నటువంటి వాహనం రైలింగ్ ని బలంగా ఢీకొని, అతివేగంతో ఢీకొని ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి అంతా భావించారు. కానీ మనకున్నటువంటి సమాచారం ప్రకారం రైలింగ్ అంటే ఎంత వేగంగా, ఒకవేళ కనుక ఆమె ప్రయాణిస్తున్నటువంటి వాహనం చాలా స్పీడ్ కనుక రైలింగ్ ఢీకొని ఉంటే మాత్రం ఆ వాహనం ఔటర్ రింగ్ రోడ్ దాటి బయటపడేది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే ఆమె ప్రయాణిస్తున్నటువంటి వాహనం రైలింగ్ ఢీకునే ఆగిపోయింది. పోలీసులు కూడా దీనికి సంబంధించి క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆమె కొన్ని రోజులుగా ఆమెను రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. 10 రోజుల వ్యవధిలోనే ఎమ్మెల్యే కారు 2 సార్లు ప్రమాదానికి గురైంది. మొదటగా లిఫ్టులో ఇరుక్కొని తొలి ప్రమాదం నుంచి బయటపడ్డారు లాసి నందిత. ఇటీవల నల్గొండలో జరిగిన బీఆర్ఎస్ సభకు హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. నార్కెట్పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది. ఇందులో స్వల్ప గాయాలతో బయటపడి రెండోసారి ప్రాణాలు దక్కించుకున్నారు లాసి నందిత. చివరికి ఇవాళ ఉదయం జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. లోపల పెట్టుకోలేరా? లోపల పెట్టలేరా?
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసి నందిత కన్నుమూశారు. కారు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు పటాన్ చెరువు ఔటర్ రింగ్ రోడ్ వద్ద ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి రైలింగ్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె పిఏ ఆకాష్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. మేడ్చల్లో ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి సదాశివపేట వైపు ఎమ్మెల్యే లాసి నందిత వెళ్తున్నారు. ముత్తంగిలో ఆమె దిగాల్సి ఉండగా ఇంతలోనే ప్రమాదం జరిగింది. ముందున్న కంటైనర్ను ఢీకొట్టిందని సమాచారం. కొంత దూరం లాక్కెళ్లిన తర్వాత ఆమె వాహనం రైలింగ్ ఢీకొట్టినట్లు తెలిసింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. చెప్పండి రవిచంద్ర. అయితే ఇదే హాస్పిటల్లో అమేద్ హాస్పిటల్లో డెడ్ బాడీ ఉంచారు. కొద్దిసేపు క్రితమే హరీష్ రావు వచ్చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా లాస్యనందిత కుటుంబ సభ్యులకు, వాళ్ళ చెల్లెకు లాస్యనందిత ఆ చెల్లెకు ధైర్యం నింపేట ఆ ప్రయత్నం చేశారు హరీష్ రావు. దాంతో పాటు టిఆర్ఎస్ నేతలు అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు కేటీఆర్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాంతో పాటు ఇప్పటికే టిఆర్ఎస్ నేతలు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ నేతలు ఇదే హాస్పిటల్కి చేరుకుంటున్నారు. డెడ్ బాడీ ఇదే హాస్పిటల్లో ఉంది. ఇక్కడ నుంచి పోస్ట్ మార్టం తర్వాత తరలిస్తారు. అయితే అనుకోని విధంగా అంటే ఇవాళ తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. లాస్ట్ నందితో వెళ్తున్న కారు ఈ దగ్గరలో ఉన్నట్టుగా పటాన్ చెరువు దగ్గరలో ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఒకసారి బలంగా ఢీకొట్టడం తోటి ప్రమాదం జరిగింది. దీంతో ఆమె అక్కడికక్కడికి లాస్ట్ నందిత అక్కడికక్కడికే చనిపోయింది. దీంతో హుటాహుటిన హాస్పిటల్ తీసుకొచ్చారు. అంటే లాస్ట్ నందిత స్పృహలో లేకపోవడం తోటి హుటాహుటిన డ్రైవర్ తో పాటు పిఏని కూడా తీసుకొచ్చారు. అయితే అప్పటికే లాస్యనందిత చనిపోయినట్టు ఈ హాస్పిటల్ డాక్టర్లు నిర్ధారణ చేశారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి డ్రైవర్ కావచ్చు పిఏని శ్రీకర్ హాస్పిటల్ అంటే మియాపూర్కు తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. మొత్తానికి తీవ్ర విషాదం అంటే మృత్యు వెంటాడిందని చెప్పుకోవచ్చు లాస్యనందిత. ఎందుకంటే ఇదే నెలలో 13వ తారీఖున నల్గొండలో జరిగిన బహిరంగ సభలో తిరిగి వస్తున్నట్టుగా సమయంలో కూడా చెర్లపల్లి దగ్గర కూడా ఇదే విధంగా ప్రమాదం జరిగింది. అయితే ఆ రోజు స్వల్ప గాయాలతో బయటపడేట్టుగా నందిత ఇవాళ చనిపోయినట్టుగా సంఘటన. మరి గత ఏడాది ఇదే ఫిబ్రవరి 19న కూడా లాస్ట్ నందిత తండ్రి సాయన్న కూడా చనిపోయారు. ఆయన కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఆయన చనిపోయారు. ఆ తర్వాత ఈమె ఎమ్మెల్యే అయింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఈమె ఎమ్మెల్యే అయింది. మొత్తానికి గత ఏడాది ఇదే సమయంలో ఇదే నెలలో గత ఏడాది ఫిబ్రవరి 19న సాయన్న చనిపోవటం, ఇదే మళ్ళీ ఏడాది తిరిగి వచ్చినట్టు సమయంలో లాస్యనందిత చనిపోవటం, ఒకే కుటుంబంలో అటు తండ్రి ఇటు కూతురు చనిపోవటం, ఎమ్మెల్యేలుగా ఉన్నట్టుగా వీళ్ళే చనిపోవడంతో కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడే కుటుంబ సభ్యులు కూడా ఈ హాస్పిటల్ కు చేరుకుంటున్నారు. ఆమె డెడ్ బాడీని ఇదే హాస్పిటల్లో ఉంది. దీంతో బోర్న వెలిపిస్తున్నారు కుటుంబ సభ్యులు. దాంతో పాటు టీఆర్ఎస్ వర్గాలు కూడా చిన్న వయసులో ఎమ్మెల్యే అయినట్టుగా 38, 39 వయసు ఉన్నట్టుగా లాస్యనందిత ఇంకా రాజకీయ భవిష్యత్తు చాలా ఉంటుంది అనుకున్న సమయంలో ఇలా జరిగిందంటూ కేటీఆర్ తో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, దాంతో పాటు హరీష్ రావు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఈ విధంగా అంటే గతంలో కూడా ఆమెకు కారు ప్రమాదం జరగటం, ఇప్పుడు కూడా కారు ప్రమాదం జరగడానికి కూడా కొన్ని కారణాలు అంచనా వేస్తున్నారు పోలీసులు. జరిగినట్టుగా సంఘటన జరిగిన ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కూడా పంచనామా చేస్తున్నారు. అంటే అసలు ఏ విధంగా జరిగింది, ఎందుకు ఇలా జరిగిందన్న కోణంలో కూడా చూస్తున్నారు. ఎందుకంటే మారుతి సుజుకి వాహనంలో వెళ్లాల్సినట్టుగా అవసరం ఎందుకు వచ్చింది. దాంతో పాటు లాస్యనందిత సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటే ప్రమాదం కొద్దిగా తీవ్రత తగ్గేది, ఆమెకు గాయాలతో బయటపడి ఉండేది. చనిపోయేట ప్రమాదం తగ్గే విధంగా ఉన్నట్టుగా అభిప్రాయం కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటు బలంగా ఢీకొట్టడం, డ్రైవర్ నిర్లక్ష్యం కూడా గతంలో నల్గొండలో జరిగినట్టు ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ ని మార్చి ఉంటే బాగుండదన్న కోణంలో కూడా అలాంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఇవాళ తెల్లవారుజామున అసలు లాస్యనందిత బయటకు వెళ్లాల్సిన అవసరం ఏముందన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే ఆమెకు మొన్న జరిగినట్టుగా 10 రోజుల క్రితం జరిగినట్టుగా ప్రమాదం తర్వాత అసలు ఆమె కొంతమంది జ్యోతిష్యులు కూడా నీకు ప్రమాదం పొంచి ఉందని చెప్పి ఉండొచ్చు. ఆ విధంగా ఆమె కొన్ని పూజా కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తుందన్న కోణంలో కూడా తెలుస్తుంది. అయితే అలాంటి ఏమైనా ఉందా అంటే జ్యోతిష్యం కావచ్చు, దాంతో పాటు ఆమె మృత్యు వెంటాడుతుంది. ఎందుకంటే గత ఏడాది తండ్రి చనిపోవడం, ఆ తర్వాత ప్రమాదానికి గురైన తర్వాత కూడా కాస్త ఇలాంటి ఆందోళన ప్రమాదం ఉందన్నట్టు కోణంలో కూడా కాస్త జ్యోతిష్యులు కూడా ఇలాంటి సమాచారం ఇలాంటి అంశాన్ని చెప్పడంతో ఆమె ఏమైనా పూజా కార్యక్రమానికి వెళ్తుందా, తెల్లవారుదామున మరే కార్యక్రమాలకు వెళ్తుందన్న కోణంలో కూడా కుటుంబ సభ్యులు చెప్తే గానీ ఆ విషయం బయటికి రాదు. వాళ్ళు తీవ్ర రవిచంద్ర మీరు లైన్ లో ఉండండి. రవిచంద్ర లైన్ లో ఉండండి. ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ నీ వివరాలు తీస్తాం.
రైట్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసి నందిత కన్నుమూశారు. కారు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు పటాన్ చెరు ఔటర్ రింగ్ రోడ్ వద్ద ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి రైలింగ్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె పిఏ ఆకాష్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. మేడ్చల్లో ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి సదాశివపేట వైపు ఎమ్మెల్యే లాసి నందిత వెళ్తున్నారు. ముత్తంగిలో ఆమె దిగాల్సి ఉండగా ఇంతలోనే ప్రమాదం జరిగింది. ముందున్న కంటైనర్ ను ఢీకొట్టిందని సమాచారం. కొంత దూరం లాక్కెళ్లిన తర్వాతే ఆమె వాహనం రైలింగ్ ఢీకొట్టినట్టు తెలిసింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. కొన్ని రోజులుగా ఆమెను రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. 10 రోజుల వ్యవధిలోనే ఎమ్మెల్యే కారు 2 సార్లు ప్రమాదానికి గురైంది. దీని పట్ల ఏమైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అనుకుంటున్నారా? అనుమానాలు కూడా వ్యక్తమవుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆమె అనుచరులు కావచ్చు, ఆమె ఫాలోవర్లు కూడా అదే అంశాన్ని వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ దగ్గర ఉన్నట్టుగా పరిస్థితిని కూడా ఒకసారి చూపించేట్టుగా ప్రయత్నం చేద్దాం. అయితే ఈ విధంగా ఇక్కడ కొంతమంది ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. మీడియాతో పాటు కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా వస్తున్నారు. హాస్పిటల్ దగ్గరికి వస్తున్నారు. హాస్పిటల్ నుంచి ఈ విధంగా పరామర్శించి వెళ్ళేట్టుగా విధంగా కూడా జరుగుతుందని చెప్పవచ్చు. ఇది హాస్పిటల్ దగ్గర నుంచి పరిస్థితి ఈ విధంగా చెప్పుకోవచ్చు. అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏ విధంగా ప్రమాదం జరిగిందన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నారు పోలీసులు. ఎందుకంటే బలంగా ఢీకొట్టిన కారు అసలు ఆ కారులో ఎందుకు వెళ్లాల్సి, మారుతి సుజుకి XL6 కారులో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, దాంతో పాటు బలంగా ఢీకొట్టడం, దాంతో పాటు డ్రైవర్ నిర్లక్ష్యం కావచ్చు, ఈ అన్ని కోణాల్లో కూడా విచారణ చేపడుతున్నారు పోలీసులు. ఎంత ప్రమాదం అంటే సైడ్ కు ఢీకొట్టడం తోటి మధ్యలో కూర్చున్నట్టుగా లాస్ట్ మరణానికి కారణాలు ఏంటన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి బీఆర్ఎస్ లో విషాదం నెలకొంది. దాంతో పాటు లాస్ట్ నందిత కుటుంబంలో కూడా విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. దీంతో ఇప్పుడిప్పుడే బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు కూడా చేరుకుంటున్నారు. అయితే కొద్దిసేపు క్రితమే హరీష్ రావు వెళ్ళి బయటకు వచ్చారు. అయితే మరికొంతమంది కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్, కేటీఆర్ వీళ్ళంతా సంతాపం వ్యక్తం చేస్తారు. పరిస్థితి అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడికి హాస్పిటల్ దగ్గరికి చేరుకున్న పరిస్థితి. అంటే మొత్తానికి లాస్ట్ నందితను మృత్యు వెంటాడిందని చెప్పుకోవచ్చు. గత 10 రోజుల క్రితం అంటే సరిగ్గా ఇదే నెల 13వ తారీఖున నల్గొండలో జరిగినట్టుగా బహిరంగ సభకు వెళ్లి తిరిగి వస్తున్నట్టుగా ఆ రోజు జరిగినట్టుగా ప్రమాదంతో ఆ రోజు స్వల్ప గాయాలతో బయటపడ్డట్టుగా లాస్ట్ నందితకి ఇవాళ ఏకంగా మృత్యు వెంటాడని చెప్పుకోవచ్చు. చనిపోయినట్టుగా సంఘటన చూడొచ్చు. సేమ్ మళ్ళీ అదే విధంగా కూడా కారు ప్రమాదంతో ఆమె చనిపోవడంతో విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది వ్యక్తం చేస్తున్నారు కొంతమంది ఆమె కార్యకర్తలు కావచ్చు, ఫాలోవర్స్. అంటే అసలు ఆమెకు ఈ మధ్య కాలంలో ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఏదైనా పూజా కార్యక్రమాలకు పూజలు చేయించుకునే విధంగా కూడా ఏమన్నా వెళ్ళేట్టుగా ప్రయత్నంలో భాగంగా చనిపోయి ఉంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆమె ఎమ్మెల్యే అంటే మంచి వెహికల్ అంటే ఫార్చునర్ అలాంటి వెహికల్లో అంటే భారీ భద్రత అంటే సేఫ్టీ వెహికల్స్ లో వెళ్లాల్సినట్టుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్ట్ నందిత ఈ విధంగా మారుతి సుజుకి XL6 వెహికల్స్ వెళ్లాల్సినట్టుగా విధంగా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఎందుకంటే ఏమైనా తెలవకుండా, దాంతో పాటు ఎవరికి గుర్తుపట్టకుండా ఉండేందుకు ఎలాంటి హంగు ఆర్భాటాలు గవర్నమెంట్స్ కూడా లేకుండా వెళ్ళటం ఏంటన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఎందుకంటే ఈ సంఘటన ఈ విధంగా ఎందుకు జరిగిందన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు పోలీసులు. ఎందుకంటే తెల్లవారుజామున బయటకు ఎందుకు వెళ్లాల్సిన వివరాలు కూడా అటు కుటుంబ సభ్యులు చెప్పేంత వరకు తెలియనటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. గత ఏడాది ఇదే నెలలో ఫిబ్రవరి 19న కూడా సాయన్న చనిపోయారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చనిపోయారు. ఆ తర్వాత జరిగినట్టుగా ఎన్నికల్లో 2023 డిసెంబర్లో జరిగినట్టుగా ఎన్నికల్లో లాస్ట్ నందిత కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంటోన్మెంట్ గా గెలిచింది. ఆమె గతంలో కూడా 2016లోనే కవాడి కూడా కార్పొరేటర్ గా కూడా గెలిచినట్టుగా సందర్భాలు ఉన్నాయి. ఆమె అంటే రాజకీయం గత 10 ఏళ్ల నుండి సుమారు 10 ఏళ్ల నుంచి రాజకీయంలో ఉంది. ఆమె రాజకీయాల్లో ఉంది. గతంలో కార్పొరేటర్ గా పనిచేసిన లాస్ట్ నందిత ఆ తర్వాత ఆయన తండ్రి చనిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. దాంతో కంటోన్మెంట్ నుంచి 17,161 ఓట్లతోటి కూడా గెలుపొందింది లాస్ట్ నందిత. గద్దర్ కూతురు మీద గెలుపొందింది. దీంతో మంచి రాజకీయ భవిష్యత్తు ఉంది, మంచి సౌమ్యంగా ఉంటుంది. దాంతో పాటు మిగతా కార్యకర్తలు నేతలతో కూడా బాగా ఉంటుంది, మంచిగా అందరితో కలిసిమెలిసి ఉంటున్నట్టుగా లాస్ట్ నందితకి ఈ విధంగా మృత్యు వెంటాడటం, దీంతో
ఒక్కసారిగా జీర్ణించుకోలేనట్టుగా పరిస్థితి కూడా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే అందరూ హవాక్ అయిపోయారు. ఏంటి ఒకే కుటుంబంలో గత ఏడాది తండ్రి చనిపోవటం, దాంతో పాటు ఇప్పుడు ఈ కూతురు చనిపోవటం, దాంతో అంతేకాకుండా 10 రోజుల క్రితం ఒక కారు ప్రమాదం జరగటం, మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ కారు ప్రమాదం జరగటం, ఈ విధంగా అన్ని విధాలుగా కూడా కొంత విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పార్టీలో కావచ్చు, దాంతో పాటు అటు కుటుంబంలో కావచ్చు. అంతేకాకుండా ఇప్పుడు కొద్ది రోజుల్లో మరో 2 నెలల్లో లోక్సభ ఎన్నికలు కూడా ఉంటున్నాయి కాబట్టి కంటోన్మెంట్ కి కొంతమంది కార్యకర్తలు అంటున్నారు, ఇక్కడికి వచ్చినట్టు కార్యకర్తలు కూడా అంటున్నట్టుగా పరిస్థితి. మళ్ళీ మా కంటోన్మెంట్ కు మళ్ళీ ఎన్నికలు వస్తాయా లోక్సభ ఎన్నికలతో పాటు అభిప్రాయం కూడా రాజకీయ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి విషాదం అని చెప్పుకోవచ్చు, ఒక తీవ్ర విషాదం. దీంతో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు. మా పార్టీలో మంచి యువ నాయకురాలు, చాలా భవిష్యత్తు ఉన్నట్టు నాయకురాలు. గతంలో వీళ్ళ తండ్రి 3 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా, దాంతో పాటు 2 సార్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందినట్టుగా రాజకీయ కుటుంబం. దాంతో పాటు అందరితోటి మంచిగా ఉంటారు. మంచిగా ఉన్నటువంటి ఒక కుటుంబం, ఒక మంచి వ్యక్తికి, మంచి ఎమ్మెల్యేకి ఇలాంటి సంఘటనలు జరగటం జీర్ణించుకోలేనట్టుగా పరిస్థితులు కూడా ఉందని చెప్పవచ్చు. బీఆర్ఎస్ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు, కార్యకర్తలు కూడా చేరుకుంటున్నారు. మొత్తానికి ఉన్నటువంటి సడన్ గా తెల్లవారుజామున ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో జీర్ణించుకోలేని పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. అటు బీఆర్ఎస్ లో కావచ్చు, ఇటు కుటుంబంలో కావచ్చు, లాస్యానందిత కుటుంబంలో కావచ్చు. కొద్దిసేపటి క్రితమే లాస్యానందిత చెల్లెలు కూడా బోర్న విలపిస్తుంది. దీంతో దాంతో పాటు హరీష్ రావు వచ్చినట్టుగా సమయంలో కూడా ఆమె బోర్న విలపిస్తూ ఈ విధంగా ఎమ్మెల్యే పదవుల కంటే ప్రాణమే ముఖ్యం, మా అక్క ప్రాణాన్ని తీసుకురాగలరా అంటూ ఈ విధంగా ఆమె చేసేట్టుగా కామెంట్ కూడా ఆమె చేసేట్టుగా విలపించే విధానం కూడా చాలా మందిని బాధ కలిగిస్తుంది చెప్పొచ్చు. మొత్తానికి సాయన కుటుంబంలో గత ఏడాది ఒక విషాదం నెలకొంటే ఈ ఏడాది లాస్యానందిత మృతితో మరో విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు వివిధ పార్టీ నాయకులతో పాటు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గతంలో లాస్యానందిత తండ్రితోటి కూడా గతంలో టీడీపీలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కూడా గతంలో టీడీపీ తోటి మంచి సంబంధాలు ఉంటే అది కూడా గుర్తు చేసినట్టుగా సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ వాళ్ళ జరిగినట్టుగా ఔటర్ రింగ్ రోడ్ దగ్గర జరిగినట్టుగా ప్రమాదంతో లాస్యానందిత అక్కడికక్కడికే చనిపోవడంతో తీవ్ర విషాదాలు నెలకొన్నాయి. పోలీసులు కూడా కేసు నమోదు చేసేసి దర్యాప్తు చేపడుతున్నారు. అసలు ఎందుకు ఈ పరిస్థితుల్లో అంటే ఈ రూట్ లో ఎందుకు రావాల్సి వచ్చింది, దాంతో పాటు ఎలా జరిగిందన్న కోణంలో కూడా బలంగా ఢీకొట్టడంతో అసలు డ్రైవర్ నిర్లక్ష్యమా, అతివేగమే ప్రమాదానికి కారణమా అన్న కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. ఎందుకంటే బలంగా ఢీకొట్టడంతో మధ్యలో కూర్చున్నాడు. మధ్యలో సీట్ బెల్ట్ పెట్టుకొని ఉంటే కొద్దిగా తీవ్రత అంటే కొద్ది గాయాలతోటి బయటపడి ఉండేదన్నట్టు అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో బలమైన గాయాలు తలకు కావచ్చు, అవయవాలకు, వివిధ ఇన్సైడ్ అవయవాలకు కూడా బాగా దెబ్బ తగిలి బలంగా గాయాలు అయి ఉంటాయి. దాంతో ఇలాంటి ప్రమాదం ఆమె అక్కడికక్కడే చనిపోయేట్లుగా ప్రమాదం బాగా బలంగా ఢీకొట్టింది. కారు నుజ్జునుజ్జైందని చెప్పుకోవచ్చు. తుక్కు అయింది. తోటి దాని మీద కూడా పంచనామా చేస్తున్నారు పోలీసులు, విచారణ చేపడుతున్నారు, కేసులు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. మొత్తానికి ఇప్పుడిప్పుడే బీఆర్ఎస్ నేతలు ఇక్కడ మెదక్, సంగారెడ్డి కావచ్చు, మెదక్, దాంతో పాటు సిద్దిపేట ఈ రూట్ లో ఉన్నట్టుగా అంటే ఇటు రంగారెడ్డి జిల్లాల నుండి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా వస్తున్నారు. ఇప్పటికే మీడియా, దాంతో పాటు పోలీసులు కూడా వచ్చారని చెప్పుకోవచ్చు. దీంతో అంటే మొత్తానికి ఒక విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇవాళ విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిత మృతితోటి కుటుంబ సభ్యులు కూడా చేరుకుంటున్నారు. హాస్పిటల్లో ఉన్నట్టుగా పరిస్థితి అదే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు కుటుంబ సభ్యులు, దాంతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా చేరుకుంటారు. దీని మీద విచారణ చేయాలంటూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్నట్టుగా పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. లాస్యానందిత ఇవాళ తెల్లవారుజామున 6 గంటల సమయంలో ఆమె వెళ్తున్నట్టుగా కారు ప్రమాదానికి గురి కావడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇదే విధంగా మరి ముఖ్య నేతలు, దాంతో పాటు హరీష్ రావు కొద్దిసేపు క్రితం వచ్చారు. దాంతో పాటు కేటీఆర్, మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు, ఇలా బీఆర్ఎస్ ఎంపీలు కూడా హాస్పిటల్ కు చేరుకునేట్టుగా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడే వస్తున్నారు. అయితే మరికొద్ది సేపట్లో పోస్ట్ మార్టం మొదలు పెడతారు. పోస్ట్ మార్టం పూర్తి చేసిన తర్వాత లాస్యానందిత డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఇక్కడ నుంచి కంటోన్మెంట్ కు తీసుకెళ్తారు. ఆ తర్వాత అంత్యక్రియలు ఈ రోజు చేపడతారా లేదంటే రేపు చేపడతారా అని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులు నిర్ణయం తర్వాత ఆ కార్యక్రమాలు మొదలైతే మొత్తానికి హాస్పిటల్ దగ్గర ఉన్నట్టుగా పరిస్థితి ఇది. వరలక్ష్మి. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.
ఉంది